హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ నుండి ఎక్సర్సైజ్ 1.2 చేద్దాం. ఫస్ట్ వన్, రిప్రజెంట్ దీస్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్ మనకేమిచ్చారు? 9.7. ఈ 9.7 అనే రేషనల్ నెంబర్ను నెంబర్ లైన్ పైన రాసే ముందు మనకు ప్రాపర్ రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇంప్రాపర్ రేషనల్ నెంబర్ అంటే ఏంటి తెలిసి ఉండాలి. ప్రాపర్ రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. ఇలా ఉంటే దాన్ని ప్రాపర్ రేషనల్ నెంబర్ అని అంటాము. ఇంప్రాపర్ రేషనల్ నెంబర్ అంటే ఏంటి? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. ఇలా ఉంటే దానిని ఇంప్రాపర్ రేషనల్ నెంబర్ అని అంటాము. ఒకవేళ మనకు క్వశ్చన్లో ప్రాపర్ రేషనల్ నెంబర్ ఇచ్చారనుకోండి, మనము నెంబర్ లైన్ ఎలా రాయొచ్చు? 0 మరియు 1 మధ్యలో డైరెక్ట్గా నెంబర్ లైన్ రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది 9/7. 9/7 అనేది ఒక ఇంప్రాపర్ రేషనల్ నెంబర్ కదా. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్ ఉంది కదా, కాబట్టి ఇది ఒక ఇంప్రాపర్ రేషనల్ నెంబర్. ఈ ఇంప్రాపర్ రేషనల్ నెంబర్కి నెంబర్ లైన్ ఎలా గీయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం 9/7ను డివిజన్ చేసుకోవాలి. 7 1 7 కదా. 9 - 7 ఎంత వస్తుంది? 2 కదా. మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాము? 1 ఇలానే కదా. 1 2/7 అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనకు ఇచ్చిన 9/7 అనే రేషనల్ నెంబరు 1 మరియు 2 అనే రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉంది. మనకు ఇచ్చిన 9/7 అనే రేషనల్ నెంబరు 1 మరియు 2 అనే రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉంది. అలాగే 9/7 ముందు ఏ సైన్ లేదు కదా, కాబట్టి ఇది పాజిటివ్ నెంబర్ అవుతుంది కదా. పాజిటివ్ నెంబర్ అంటే మనకు నెంబర్ లైన్ పైన 0కి రైట్ సైడ్లో రాసుకుంటాం కదా, నెగిటివ్ నెంబర్స్ అన్నీ 0కు లెఫ్ట్ సైడ్లో రాసుకుంటాం కదా. ఓకేనా? మనకి ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది కదా, కాబట్టి మనము నెంబర్ లైన్ మీద ప్రతి ఇంటీజర్ని కూడా 7 సబ్ డివిజన్స్గా అంటే 7 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. దీన్ని మనం ఎలా రాసుకుంటాం? వి డివైడ్ the first division on the right side of 0 of the number line. Into 7 subdivisions and mark 9/7 on completion of 9th subdivision. ఓకేనా? ఇప్పుడు నెంబర్ లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ ఫస్ట్ 0 రాసుకుందాం. 9/7 అనేది పాజిటివ్ రేషనల్ నెంబర్ కదా, కాబట్టి నెంబర్ లైన్ పైన రైట్ సైడ్ రాసుకుంటాం కదా. 9/7 అనేది 1 మరియు 2 ఈ రెండు ఇంటీజర్ మధ్యలో ఉంటుంది అని అనుకున్నాం కదా, కాబట్టి మనము దీన్ని ఇక్కడ 1 రాసుకుందాం, ఇక్కడ 2 రాసుకుందాం. ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది కదా, కాబట్టి మనం నెంబర్ లైన్ మీద ప్రతి ఇంటీజర్ని కూడా
ఇక్కడ 1 కదా. ప్రతి ఇంటీజర్ని కూడా 7 సబ్ డివిజన్స్గా అంటే 7 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి అని అనుకున్నాం కదా. కాబట్టి దీన్ని 7 సబ్ డివిజన్స్గా డివైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 మళ్ళీ దీన్ని కూడా 1 2 3 4 5 6 and 7. ఓకేనా. 9/7 ఎలా రాసుకుంటాం? 7 సబ్ డివిజన్స్ అనుకున్నాం కదా. 1/7 2/7 3/7 4/7 5/7 6/7 7/7 7/7 అంటే 1 కదా. 8/7 అండ్ 9/7. ఓకేనా. ఇదనమాట మనకి ఇక్కడ 9/7. ఇక్కడ డినామినేటర్ మనకు 7 ఉంది కదా. 7ను చూస్తే మనకి ఏమర్థమవుతుంది? నెంబర్ లైన్ మీద ప్రతి ఇంటీజర్ను కూడా ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే మనకి ఇక్కడ న్యూమరేటర్ 9 కదా. అంటే నెంబర్ లైన్ మీద న్యూమరేటర్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? నెంబర్ లైన్ మీద 0 నుండి ఏ పొజిషన్లో ఉంది అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు 9 కదా న్యూమరేటర్, కాబట్టి 0 నుండి 9th పాయింట్ అని మనం తెలుసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ -7/5. ఇది ఒక నెగటివ్ రేషనల్ నెంబర్. దీని నెంబర్ లైన్ పైన ఎలా డ్రా చేయాలో చూద్దాం. మనకి ఇచ్చిన -7/5 అనేది ఒక ఇంప్రాపర్ రేషనల్ నెంబర్ కదా. ఎందుకంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్, కాబట్టి ఇది ఒక ఇంప్రాపర్ రేషనల్ నెంబర్ కదా. ముందుగా ఈ ఇంప్రాపర్ రేషనల్ నెంబర్ని డివిజన్ చేసి నెంబర్ లైన్ మీద ఏ ఇంటీజర్ మధ్యలో ఉందో చూసుకోవాలి. 5 ones 5. 7 - 5 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 కదా. మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలాగే రాసుకుంటాం కదా. 1 2/5. మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమని వచ్చింది? 1 2/5 వచ్చింది కదా. కాబట్టి ఈ -7/5 అనే రేషనల్ నెంబర్ లైన్ పైన మనకు 1 మరియు 2 అనే 2 ఇంటీజర్స్ మధ్యలో ఉంటుందని అర్థమైంది. నెంబర్ లైన్ పైన 0కు లెఫ్ట్ సైడ్లో -1 -2 అనే నెగిటివ్ నెంబర్స్ దగ్గర మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే డినామినేటర్లో మనకు 5 ఉంది కదా. కాబట్టి మనం నెంబర్ లైన్ పైన ప్రతి ఇంటీజర్ని కూడా మనము 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం ఎలా రాసుకుందాం? యాజ్ ద రేషనల్ నెంబర్ ఈజ్ నెగిటివ్, it lies left side of zero and mark -7/5 on completion of 7th subdivision. ఓకేనా. మనం ఇప్పుడు నెంబర్ లైన్ డ్రా చేద్దాం. ఇది ఒక నెగిటివ్ రేషనల్ నెంబర్ కదా. కాబట్టి 0కి లెఫ్ట్ సైడ్లో మనం -1 -2 అని రాద్దాం. ఇక్కడ 0 రాసుకుందాం. ఇక్కడ -1, ఇక్కడ -2. ఎందుకంటే
1 మరియు 2 అనే 2 ఇంటీజర్స్ మధ్యలో ఉంటుంది అనుకున్నాం కదా మిక్స్డ్ ఫ్రాక్షన్ని బట్టి. కానీ ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి 0కి లెఫ్ట్ సైడ్లో -1 -2 అని ఇలా రాసుకోవాలి. అలాగే ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కదా, కాబట్టి నెంబర్ లైన్ మీద ప్రతి ఇంటీజర్ని కూడా 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. 1 2 3 4 5 అలాగే 1 2 3 4 5 ఇలా అనమాట. -7/5 అనేది ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి మనం ఇక్కడ కూడా -1/5 -2/5 -3/5 -4/5 -5/5 -6/5 -7/5 -7/5 ఇక్కడ వచ్చింది మనకు. ఇంతే. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి. రిప్రజెంట్ -2/13, 5/13, -9/13 ఆన్ ద నెంబర్ లైన్. ఓకేనా, -2/13, 5/13, -9/13 ఈ మూడు కూడా మనకు ప్రాపర్ రేషనల్ నెంబర్సే. ఎందుకంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినోమినేటర్గా ఉన్నాయి కదా ఈ మూడు, అందువల్ల ఇది ఒక ప్రాపర్ రేషనల్ నెంబర్. కాబట్టి దీనిని డైరెక్ట్గా మనం నెంబర్ లైన్ పైన డ్రా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి మరియు పాజిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ నెంబర్స్ని మనము 0కి లెఫ్ట్ సైడ్లో నెంబర్ లైన్ పైన ఉండేలా చూసుకోవాలి. పాజిటివ్ నెంబర్స్ని మనం 0కి రైట్ సైడ్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం నెంబర్ లైన్ డ్రా చేద్దాం. 0 ఇక్కడ సెంటర్లో రాద్దాం. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ రాసుకోవాలి, రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ రాసుకోవాలి కదా. వన్ బై 13, 2/13 అలాగే నెంబర్ లైన్ పైన రాసుకుంటూ వెళ్దాం. 2/13, 3/13, 4/13, 5/13 మనకు పాజిటివ్ నెంబర్స్ 5 వరకే ఇచ్చారు కదా, 5/13. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ రాద్దాం. -1/13, -2/13, -3/13, -4/13, -5/13, -6/13, -7/13, -8/13, -9/13. ఇక్కడ ఫస్ట్ది ఏంటి మనకు -2/13 కదా, -2/13 ఇక్కడ ఉంది. 0 నుండి సెకండ్ పొజిషన్ అనమాట. -2/13 అంటే 0 నుండి సెకండ్ పొజిషన్. నెక్స్ట్ ఏముంది 5/13 అంటే 0 నుండి రైట్ సైడ్లో చూసుకోవాలి మనం. 5/13 అండ్ నెక్స్ట్ వన్ -9/13 లెఫ్ట్ సైడ్లో 9th పొజిషన్ చూసుకోవాలి మనం. ఓకేనా, ఇక్కడ మనకు న్యూమరేటర్ ఏమో పొజిషన్ ఆఫ్ ద పాయింట్ తెలుస్తుంది. ఓకేనా, ఇది 5th పొజిషన్లో ఉంది, ఇది -2 పొజిషన్లో ఉంది, -9 పొజిషన్లో ఉంది, ఏ పొజిషన్లో ఉందో తెలుస్తుంది. అలాగే డినామినేటర్ను చూస్తే మనకు నెంబర్ లైన్ పైన ఇంటీజర్స్ను ఎన్నిసార్లు డివిజన్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. రైట్ 5 రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 5/6. రైట్ 5 రేషనల్ నెంబర్స్
విచ్ ఆర్ స్మాలర్ దాన్ 5/6. అంటే ఏంటి? 5/6 కంటే చిన్నవి అయిన 5 రేషనల్ నెంబర్స్ని రాయమంటున్నారు. అవి ఏంటి? ద 5 రేషనల్ నెంబర్స్ which are smaller than 5/6 are 0, 1/6, 2/6, 3/6, 4/6. దీస్ ఆర్ ద 5 రేషనల్ నెంబర్స్. అంతే, ఇవి 5/6 కంటే చిన్నగా ఉన్న రేషనల్ నెంబర్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 and 2. ఇక్కడ మనకు -1 and 2 మధ్యలో 12 రేషనల్ నెంబర్స్ని రాయమంటున్నారు. రేషనల్ నెంబర్స్ అంటే మనకు పీ/క్యూ ఫామ్లో ఉండాలి కదా, కానీ -1 and 2 అనేది అండ్ +2 అనేది ఇవి పీ/క్యూ ఫామ్లో లేవు కదా, కాబట్టి వీటిని మనం ఎలా రాసుకుంటాం? -1/1 +2ని మనం ఎలా రాసుకుంటాం? 2/1గా రాసుకుంటాం. -1/1 అండ్ 2/1 ఈ 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో మనం 12 రేషనల్ నెంబర్స్ని రాద్దాం. అది ఎలా రాయాలంటే, ముందుగా -1/1ని 13తో మల్టిప్లై చేసుకుందాం. 13తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? -13/13 వస్తుంది. అలాగే ఈ +2/1ని కూడా 13తో మల్టిప్లై చేసుకుందాం. 2 13s ఎంత? 26. 26/13. మనం ఇక్కడ 13తో ఎందుకు మల్టిప్లై చేసామంటే -1 మరియు 2 మధ్యలో 12 రేషనల్ నెంబర్స్ని రాయాలి కాబట్టి 13తో మల్టిప్లై చేసాం. 13తో కాకుండా 10తో కూడా మల్టిప్లై చేసుకోవచ్చు, కానీ 10తో మల్టిప్లై చేస్తే మనకు రేషనల్ నెంబర్స్ అనేవి తక్కువ వస్తాయి. 13తో మల్టిప్లై చేస్తే మనకు ఇట్ ప్రొవైడ్స్ మోర్ వెరైటీస్ ఫ్రాక్షన్స్, కాబట్టి మనము 13తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు -13/13 మరియు 26/13 ఈ రెండింటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ని రాద్దాం. -13/13, -12/13, -11/13, -10/13, -9/13, -8/13, -7/13, -6/13, -5/13, -4/13, -3/13, -2/13, -1/13. నెక్స్ట్ 0. మనకు నెంబర్ లైన్ పైన 0కి లెఫ్ట్ సైడ్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, రైట్ సైడ్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ 0 తర్వాత మనకు పాజిటివ్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. +1/13, 2/13, 3/13, అలా సో ఆన్ మనకి 26/13 వరకు మనం రేషనల్ నెంబర్స్ని రాసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమనుంది? ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 and 2. అంటే -1 and 2 అంటే -13/13 +26/13 మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్లో మనము ఏవైనా 12 రేషనల్ నెంబర్స్ని రాయాలన్నమాట. మనం ఇప్పుడు ఆన్సర్ ఏం రాయాలి? దేర్ఫోర్ 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్
minus 1 and 2 is minus 12 by 13, minus 11 by 13, minus 10 by 13, minus 9 by 13, minus 8 by 13, minus 7 by 13, minus 6 by 13, minus 5 by 13, minus 4 by 13, minus 3 by 13, minus 2 by 13, minus 1 by 13. ఓకేనా? 12 రేషనల్ నెంబర్స్ వచ్చాయా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రేషనల్ నెంబర్స్ వచ్చాయి కదా. ఇదే మన ఆన్సర్. ఒకవేళ ఇక్కడ 12 కాకుండా ఎక్కువ రేషనల్ నెంబర్స్ని రాయమని అడిగారనుకోండి, 30 40 అలా అడిగినప్పుడు ఇక్కడ 13తో కాకుండా 100తో కూడా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. 100తో మల్టిప్లై చేసుకుంటే మనం ఎక్కువ రేషనల్ నెంబర్స్ని రాసుకోవచ్చు కదా. దాన్ని బట్టి మనకు క్వశ్చన్లో ఎన్ని రేషనల్ నెంబర్స్ రాయమన్నారో ఆ నెంబర్ని బట్టి మనం ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. ఏ నెంబర్తో అయినా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 5th వన్ చూడండి. ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. ఇక్కడ హింట్ ఏమని ఇచ్చారు? ఫస్ట్ రైట్ ద రేషనల్ నెంబర్స్ విత్ ఈక్వల్ డినామినేటర్స్. అంటే ఈ రేషనల్ నెంబర్స్ యొక్క డినామినేటర్స్ని ఈక్వల్ చేయమంటున్నారు ఫస్ట్. ఓకేనా? మనము ఈ ప్రాసెస్లో చేద్దాం. ఇక్కడ 2/3 అండ్ 3/4. ఈ 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఒక రేషనల్ నెంబర్ని కనుక్కోమన్నప్పుడు మనము మెయిన్ మెథడ్ని యూజ్ చేస్తాం. మెయిన్ మెథడ్ అంటే ఏంటి? మెయిన్ మెథడ్ అంటే a ప్లస్ b/2. అంటే a కామా bలు రెండు రేషనల్ నెంబర్స్ అయినప్పుడు a ప్లస్ b/2 కూడా రేషనల్ నెంబరే అవుతుంది. ఇది మెయిన్ మెథడ్ యొక్క ఫార్ములా. ఈ మెయిన్ మెథడ్ యొక్క ఫార్ములాను యూజ్ చేసి మనము ఈ 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఒక రేషనల్ నెంబర్ని కనుక్కుందాం. ఓకేనా? లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 2/3, b ఈజ్ ఈక్వల్స్ టు 3/4. మరి ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ అన్నారు కదా, కాబట్టి ఏ రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు మెయిన్ మెథడ్ ఫార్ములా ఏంటి? a ప్లస్ b/2. a ప్లస్ b/2. మనము ఈ 2ని 1/2గా రాసుకొని ఏ వాల్యూని బి వాల్యూని బ్రాకెట్లో రాసుకుందాం. ఏ వాల్యూ ఎంత మనకు? 2/3 ప్లస్ బి వాల్యూ 3/4. నెక్స్ట్ 1/2, 2/3ని 3/4ని సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో. 4 2s ఎంత? 8 ప్లస్ 3 3s 9 బై 3 4s ఎంత? 12. 1/2, 8 ప్లస్ 9 ఎంత? 17. 17/12 is equals to 1 17s 17 by 2 12s 24. సో మనకు 17/24 ఆన్సర్ వచ్చింది కదా. దీన్ని therefore 17/24 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 and 3/4. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 6th వన్ చూడండి.
ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/4 అండ్ 5/6 అంటే ఏంటి? 10 రేషనల్ నెంబర్స్ని బిట్వీన్ -3/4 అండ్ 5/6 మధ్యలో 10 రేషనల్ నెంబర్స్ని రాయమంటున్నారు. ఓకేనా? ఇక్కడ -3/4 5/6 మధ్యలో 10 రేషనల్ నెంబర్స్ని రాయాలి. అలా రాయడానికి ముందుగా మనము 4కి 6కి ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది. 4, 6ని ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 2s 4, 2 3s 6, 2 × 2 × 3, 2 2s 4, 4 3s 12. మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 4, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇప్పుడు -3/4 ఎల్సిఎం 12 కదా, 4ని 3తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది కదా, 4 3s 12. అలాగే న్యూమరేటర్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 3 3s 9 కదా, -9/4 3s 12. నెక్స్ట్ అలాగే 5/6 చేద్దాం ఇప్పుడు. +5/6. 6ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది మనకు? 2తో మల్టిప్లై చేస్తే. అలాగే న్యూమరేటర్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. 5 2s ఎంత? 10. 10/6 2s 12. 10/12 వచ్చింది కదా మనకు. -9/2 + 10/12 మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ని రాద్దాం. -9/12 -8/12 -7/12 -6/12 -5/12 -4/12 -3/12 -1/12 0/12. 0కి రైట్ సైడ్లో మనకి నెంబర్ లైన్లో పాజిటివ్ నెంబర్స్ వస్తాయి కదా. 1/12 2/12 3/12 4/12 5/12 6/12 7/12 8/12 9/12 10/12. -9/12 అండ్ 10/12 మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ని మనం రాసాం కదా. ఇందులో నుండి ఏవైనా 10 రేషనల్ నెంబర్స్ని రాసుకుంటే సరిపోతుంది. Therefore, the 10 rational numbers are -9/12 -8/12 -7/12 -6/12 -5/12 -4/12 -3/12 -2/12 -1/12 0/12. ఓకేనా? These are the 10 rational numbers between -3/4 and 5/6. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.